వినాయక చవితి సందర్భంగా శ్రీ సూర్య జ్యువెలర్స్ మీకోసం తెచ్చింది ప్రత్యేక గోల్డెన్ ఆఫర్. ఇప్పుడు ప్రతి బంగారు ఆభరణాలపై 12% తరుగు ఇవ్వబడును. ఈ ఆఫర్ ఆగస్టు 30 వరకు మాత్రమే. అంతేకాదు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారు బంపర్ లక్కీ డ్రాలో 5 విజేతలకు ఉచిత డైమండ్ రింగ్ ఇస్తున్నారు. ఈ వినాయక చవితికి సూర్య జ్యువెలర్స్ కి రండి. బంగారంతో పాటు డైమండ్ రింగ్ కూడా మీ సొంతం చేసుకోండి. నమ్మకమైన గోల్డెన్ డైమండ్స్ మరియు సిల్వర్ జ్యువెలరీకి శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. నెల్లూరు పనుతులవారి వీధిలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు 14 సంవత్సరాల నుంచి శ్రావణ మాసం సందర్భంగా అమావాస్య రోజు కుబేరస్వామి సమేత చిత్రలేఖ అమ్మవారికి కళ్యాణ మహోత్సవమును అమ్మవారి సేవకురాలు తులసి శ్రీకళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 15 మంది దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కార్యనిర్వాహకురాలు శ్రీకళ గారు మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు సంతానం లేని వారికి మరియు పెళ్లిళ్ళు కాని వారు అమ్మవారిని దర్శించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. శ్రీ శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానం, పనుతులవారి వీధి, నెల్లూరు. 14 సంవత్సరములుగా మన శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా అమావాస్య రోజు కుబేర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా అద్భుతంగా అందరి సహాయ సహకారాలతో భక్తజనుల సమూహంతో వారందరి సహకారంతో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. ఏ యొక్క కార్యక్రమము నిర్వహించాలన్నా కానీ భక్తజనులందరూ వారి యొక్క సహాయ సహకారాలు మరియు అమూల్యమైనటువంటి ఆర్థిక వనరులు అన్నీ అందించి మన యొక్క శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవస్థానం యొక్క వైభవంని అభివృద్ధి చేయాలని మేము పదే పదే అందరినీ విన్నవించుకుంటున్నాము. అందరికీ నమస్కారము. నా పేరు శ్రీకళ. మేము గత కొన్ని సంవత్సరములుగా శ్రీ 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 పనుతులవారి వీధి మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ఈ సంవత్సరంతో 14 సంవత్సరములు మేము కుబేర కళ్యాణము జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా అందరూ కూడా ఈ ఉభయంలో పాల్గొని కళ్యాణము తిలకించారు. శ్రావణ మాసం సందర్భంగా మేము ప్రతి సంవత్సరము ఈ అమావాస్య రోజున ఈ కళ్యాణం జరపడం జరుగుతుంది. మేము ఈ ఒక్క శ్రావణ మాసంలో రుక్మిణీ కళ్యాణం, కుబేర కళ్యాణం అనే 2 కళ్యాణాలు ఈ శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయండి. నెక్స్ట్ దసరా మొదలవుతుంది. ఈ దసరా కూడా ఈసారి 11 రోజులు ఉంది. ఈ 11 రోజులు కూడా ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమికి 108 పండ్లతో అమ్మవారికి అష్టోత్తర పూజ, అమ్మవారికి అభిషేకము ఇక్కడ మా దేవస్థానంలో జరుగుతుంది. డిసెంబర్ నెల ధనుర్మాసంలో మేము చీకటితో 4 గంటలకే వచ్చి ఇక్కడ తిరుప్పావు పారాయణం చేస్తాము. దానిలో భాగంగా భోగి రోజు ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అక్షయ తృతీయ నాడు 1116 మామిడి పండ్లతో అమ్మవారికి సహస్రనామ అష్టోత్తర పూజ అనేది కూడా మేము ఈ మందిరంలో చేసుకుంటాము. మల్లెపూలతో 108 లీటర్ల మల్లెపూలతో అమ్మవారికి పుష్పయాగము జరుగుతుంది. శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు
200 మందికి పైగానే కుంకుమ పూజలో పాల్గొని ఈ 9 వారాలు 9 మంది ఉభయదారులు ఉన్నారండి శ్రావణ మాసంలో. వాళ్ళందరూ కూడా ఈ 14 ఏళ్ల నుంచి కూడా ఖర్చు పెరుగుతున్నా ఇంకొకరిని మాకు వద్దు, మేము ఒక్కళ్ళమే చేసుకుంటామని ఎంతో ఇదిగా వాళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కళ్యాణంలో కూడా నా ఒక్కరి ప్రమేయం కాదండి, నా ఒక్కరి వల్ల కూడా నేను చేయలేని కార్యక్రమం 10 మందితో కూడుకొని ఇలాగ మనం చేసుకుంటాము. అసలు ఈ కళ్యాణం ఎందుకు ఆలోచన వచ్చిందో నాకే తెలీదు, కానీ కుబేర కళ్యాణం అనేది మాత్రం ఈ శ్రీ 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 పణతుల వారి వీధి మహాలక్ష్మమ్మ దేవస్థానంలో మాత్రమే జరుగుతుంది. నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. రుక్మిణి కళ్యాణం కూడా అంతే. పెళ్లి కాని పిల్లల్ని ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కూర్చోపెట్టి కళ్యాణం జరుపుతున్నాం. అది కూడా ఒక మంచి సంకల్పమే, ఆలోచన వచ్చింది. ఈ నెల రోజులు సహకరించిన ఉభయదారులకు కానీ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నెల రోజులు మాకు సహకరించిన దేవస్థానం కమిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అందరికీ కూడా అమ్మవారి లక్ష్మీనారాయణుల కుబేర చిత్రలేఖ వాళ్ళ ఆశీర్వాదం ఈ కళ్యాణంలో పాల్గొన్న అందరికీ, ఈ నెల రోజులు ఇక్కడ లక్ష్మీ సహస్రనామం పూజలో పాల్గొన్న అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం.
మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.